జాతీయ జెండా ఉట్టి ఇయ్యాలటికి 69 ఏళ్ళైందట. ఫస్ట్ 1947 జూలై 22న రాజ్యాంగ సభలో తీర్మానం అయింది. కాకుంటే ఇప్పుడు అశోక చక్రం ఉంది కదా, ఆడ రత్నం ఉంటుండేనట. సరే కానీ మనం హెడ్లైన్స్ చూద్దాం. టికానా మారుస్తున్న జగనన్న, ఓదారుస్తం వచ్చిపోతుండన్నా. ముల్లెలిప్పని ఎంపీలు, మూలుగుతున్నాయట కోట్లు. పత్తాలేని పాతాల గంగమ్మ, చెట్లు పెడుతున్నాం పైకి రావమ్మా. జనానికి కబాలీ సినిమా జరం, ఇట్లనే ఉంటది ఇంకో వారం. కోళ్లను దువ్వుతున్న సత్తి, ఏ ఊకక్క ఎప్పటికి తిండి మీద నా లోకము, కోరి అంతా కోసుక తినేనే ఉంటది. అయిగా నా సఫుడికే ఉంటలేవా, నీ సఫుడు చేస్తుంటా ఇక ఉరుకుతాయి ఇంత. అబ్బా, మా ఆఫీస్ దగ్గర ఒక లీడర్ ఇల్లుంటది, పెద్ద బంగ్లానట. పొద్దుగాల నేను నడుచుకుంటా పోతా అంటే అప్పుడప్పుడు కార్లో పోతుంటాడు. మనిషి కనబడితే చాలు అని ముసి నవ్వుకుంటా 2 చేతులతో దండం పెడతాడు. ఆయన దండం పెడుతుంటే అబ్బో గంత పెద్ద సార్ నాకు నమస్తే చెప్పిండ్లే అని చిన్నగా మురిసిపోరు జనాలు. నమస్తే చెప్పినాక ఇగో ఇట్లా 2 చేతులతో దీవనార్థాలు పెట్టినట్టే పెట్టబోతుంటాడు. ఇంతలోనే కారు బుర్రున వెళ్ళిపోతుంది. మనం కనబడితే ఆ సారుకు ఎందుకు గంతగానం సంబరమో నాకైతే అర్థం కాదు. కానీ కొన్ని వద్దులైతే సారు మా ఆఫీస్తో వాళ్ళ కనబడేదట. ఎన్నేండ్లున్నా ఈత షెట్టిల్లు కాదు, పొరుగురు మనది కాదని జర్రన్ తాల్చంగనన్న తెలుసుకున్నాడు జగనన్న. హైదరాబాద్ పట్నంలో పార్టీ ఆఫీస్ కాల్ చేయబోతున్నాడు. బ్యానర్లు, జెండాలు, రాజన్న పోట్వలు, మూలకు పడ్డ పన్కలు మూటగట్టుకొని విజయవాడలో పెట్టే కొత్త ఆఫీస్లో దింపుతారట. మంచి అడ్డా చూడమని ఆంధ్ర లీడర్ల కాడరేసిండట. మరేం చేస్తాడుల్లా, తెలంగాణలో బీడి బిచ్చం కల్లుద్దర కథాయే. పార్టీ జెండాను దిమ్మల కాంచెలు వీకేసిరు లీడర్లు. రాజన్న కొడుకుకు ఎంత కష్టం వచ్చిందని ఓదార్చేటోళ్ళు కూడా లేకుంటాయినరా. ఆఖరికి అంతో ఇంతో పతారుందనుకున్న పట్నం ఎలక్షన్లో కూడా జెండాలు బయటికి తీయకపోయిరి. ఇక ఎందుకు మరి ఈడ పార్టీ పోంగ మిగిలిన వాళ్ళని పట్టుకొని ఆంధ్రాలనన్న పార్టీని పైకి తెద్దామనే ఆలోచనలు ఉన్నట్టున్నాడు. కానీ అన్నా నువ్వేం బాధపడకే, నాయనేలిన తెలంగాణ నిడిచిపెట్టిపోతున్నానని హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన చంద్రన్ననే ఆధార్ కార్డు, ఓట్ కార్డు అడ్రస్ అమరాబాద్ కి మార్చుకోవాల్సి వచ్చింది. నువ్వు కూడా ఎంత జల్దిన వీలైతే అంత జల్దిన అడ్రస్ మార్చుకో అన్నా. చంద్రాలు సారి ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం అనే జగనన్న ఈ విషయంలో మాత్రం సీఎంనే ఫాలో అయ్యిండు. హైదరాబాద్ లో ఎవ్వరికి ఏం తక్లీఫ్ లేవని మీ ఉండవల్లి టీజీ ఎంకన్ననే చెప్పబట్టిరి. పట్నంలో నీ ఇల్లు ఆస్తులకు ఏం డోకా ఉండదన్నా. కానీ రాజకీయాలైతే ఆంధ్రాలనే చూసుకో అన్నా. మీకు యాదున్నదా, అరుణాచలం సినిమాలో రజనీకాంత్ సారు 30 రోజులలో 30 కోట్లు ఖర్చు పెడతాందుకు మస్తు తిప్పలు పడతాడు. అట్లనే బాబాయ్ అబ్బాయి సినిమాలో బాలకృష్ణ కూడా 30 రోజులలో 30 లక్షలు ఓడగొడతాందుకు కింద మీద పడతాడు. పైసలు సంపాదించడే కష్టం కానీ ఖర్చు పెట్టుడు ఎంతసేపు చెప్పుండ్రి. అదే మన రాజమౌళి సార్ని ఖర్చు పెట్టమంటే ఒక్క సెట్టింగ్కే 30 కోట్లు కథం చేస్తాడు. నిమిషాలల్లా నీళ్ళ లెక్కనే ఖర్చు పెట్టచ్చు. కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే రూపాయి ఇడిపియాలన్నా 1కి 10 మాటలు ఆలోచిస్తారు. అసొంటిది పుక్కడికి ఎవరన్నా కోట్లు చేతులు పెట్టి ఖర్చు పెట్టమని ఇస్తే ఎట్లుంటుంది? వామ్మో అని ఎగిరి దుంకుతాం. మరి గీసార్లేంది పైకం అంటేనే పగగోతుండ్రు. మన ఎంపీల తాన ఖర్చు పెట్టని పైకం 5,000 కోట్లు మూలకు పడుందట. పైసా తీస్తే పానం పోతదేమో అన్నట్టే చేస్తుండ్రట. పతేడు మనిషికో 5 కోట్లు ఇస్తుంది సెంటర్ సర్కార్. మీ ఏరియాలల్లా ఖర్చు పెట్టుకోనరని. ఇక ఆ పైకంతోని రోడ్లు వేపించుడో, బళ్ళు కట్టించుడో, నీళ్ల ట్యాంకర్ ఇప్పించుడో, ఇట్లేదన్నా పబ్లిక్ అక్కెర్ల కోసం వాడుకోవాలి. కానీ ఎవ్వరు చక్కగా ఖర్చు పెడతలేరట ఎంపీలు. దాచి పెడితే పిల్లలు చేస్తాయి అనుకుంటుండ్రేమో మరి. అత్త సొమ్మును అల్లుడు దానం చేసి ఫోజులు కొట్టే ఈ రోజులల్లా సర్కార్ ఇచ్చిన పైకం ఖర్చు పెట్టమంటే వీళ్ళ ముళ్ళేం పోతుందో. ఇంట్లో అల్మారాలకెళ్ళి తీసినట్టే ఫీల్ అవుతుండ్రు. 5,000 కోట్లంటే చిన్న ముచ్చట్నా, ఎంతమంది అక్కెర్లు తీరునో. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే ఇప్పుడు ఇస్తున్న 5 కోట్లు సరిపోవు, ఒక్కపారే 25 కోట్లు పెంచుండ్రి అని మోడీ సార్ని అడుగుతున్నారట. అయినా ఖర్చు పెట్టరానోళ్లకు 100 ఇస్తేంది 1000 ఇస్తేంది, ఏదైనా పని చేస్తేనే కదా అండ్లింత కమిషనో లాభమో మీకు మిగిలేది. మీరు తినరు, మాకు పెట్టరు. ఇదేం లీడర్ తనమో మరి మీకే తెలవాలి సార్లు. చా
ఇయ్యల్ల రేపు త్యాగానికి ఇలువే లేదుల్లా. నీతి న్యాయం ధర్మం ఏ పద్ధతి అనుకుంటా పోతే ఏనుకోడు తొక్కేసుకుంటా పోతాడు. మనం లేచి దెబ్బలేడదాకిన చూసుకునే వరకు కంటికి కనిపించినంత దూరం పోతాడు. రాజకీయాలనైతే మరీ ఎక్కువ. ఎప్పటికైనా ఇంతో మనకు ముప్పేరా అని తెలిస్తే చాలు అదిరిచ్చో బుదిరిచ్చో ముగ్గులకు దింపి 3 షేర్ల నీళ్ళు తాపిస్తారు. ఎవ్వరు హుషారుంటే ఆలదే పెత్తనం. ఒక్కొక్క పారి ఎంత తెలుగున్నా ఒట్టిగానే బోర్ల పడతారు. ఆగో దానికి గీ అన్ననే పెద్ద సాక్ష్యం. అన్న కానీ ఇక కాలు మొక్కి నా ఇంటికి వచ్చిండు. నా ఇంటికి వచ్చి కాలు మొక్కి నీ బిడ్డను జీవితం బాగు చేస్తా. ఆవేశం అద్దులు దాటి తట్టున్నది. అది తీసుకోబోర్రు అన్నా. గంట గర మీద ఉన్నావు, ఇంతకేమైందో చెప్పన్నా. సెస్ చైర్మన్ నన్ను మోసం చేసిండు. నా కుటుంబాన్ని నా బాగు చేస్తా అని మోసం చేసి సెస్ చైర్మన్ అయిండు. అరే నువ్వా రాజలింగన్న? యాదికొచ్చినవే. కరీంనగర్ జిల్లా తాడూరు త్యాగమూర్తివి కాదు. నీకు దండం పెడతా, నా కోటేయద్దు, మీ కాలు మొక్తా, నా గుర్తుని మర్చిపోండ్రి, ప్లీజ్ నన్ను ఓడగొట్టుండ్రని ఓటర్లను బతిలాడునోనివి. తీన్మారోళ్ళం నిన్నెట్లా మర్చిపోతామన్నా? కావాలంటే గప్పటి మాట మళ్ళీ వినిపిస్తాం. వేరే 2 గుర్తులు మర్చిపోయి ఒకటే బ్యాట్ గుర్తును మనసులో పెట్టుకొని మొత్తం ఇక వేరే దానికి వేయకుండా. కరీంనగర్ జిల్లాల 5 నెలల కిందట సెస్ ఎలక్షన్లను జరిగితే లింగమన్న నామినేషన్ వేసి ఎన్కశీరి పోటీలకెళ్లి తప్పుకున్నాడు గులాబీ లీడర్ ను గెలిపిస్తందుకు. మరి పోటీలకెళ్లి తప్పుకున్నాడంటే ఒట్టిగానే ఉంటదా? ఎదుటి మనిషి ఏమిస్తానన్నాడో ఏం చేస్తానన్నాడో ఆ టైంలా. ఇక గెలిచినాక మొత్తమే దేక్తలేడట. ఆగో గందుకే నా రాజకీయ జీవితాన్ని షింపేసినవని శిగం వచ్చినట్టు ఎగురుతాండు. ఏమన్నా సీము నెత్తురు రేషం పౌరుషం ఉన్నట్టుంటే రాజీనామా చేసి ఇప్పుడు నా మీద పోటీ చేసి గెలిచినట్టుంటే నేను ఇప్పుడే సర్పంచ్కి రాజీనామా చెప్తున్నా. చేస్తాడు రాజీనామా. అప్పుడేమైందయ్యా తెలివి? రాజకీయాలంటే అబద్ధాలు తప్పులు టక్కు టమారా విద్యలు. గా ముచ్చట తెలవక వట్టిగానే రాజకీయ జీవితాన్ని షింపేసుకున్నావు. ఊకో నీ లెక్కనే ఇంకా చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. అచ్చోదారుస్తారు తీ. ఊకో ఇక ఊకో. కొలువులు లేక రోడ్ల మీద తిరిగేటోళ్ళ కోసం ఒక చక్కటి పని చూపించే వార్త తెచ్చిన. బతుకు తెరువు కోసం ఏ బొంబాయికో దుబాయ్కో పోవాల్సిన అవసరం లేదు. 4 వద్దులు ఓ మెకానిక్ షాప్ లో పానాలు పట్టుర్రి. హైదరాబాద్ లో ఒక దుకాణం తెరువుండ్రి గంతే. ఇక మీకు చేతి నిండా పనే పని, పైకమే పైకం. 13 కార్లు 33 స్కూటర్లతోని ఫుల్ గిరాకుంటది. అట్లనే ఊర్ల పొంట గిరాకీ లేని బొక్కల డాక్టర్లకు కూడా పట్నంలో చక్కటి ఉపాధి అవకాశాలున్నాయి. చిన్న అర్రల దవాఖాన తెరిస్తే చాలు 6 నెలల లోపట్లనే అపాయింట్మెంట్ ఇవ్వలేనంత బిజీగా అవుతారు. అదెట్లా అనంటారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. వరేవా, రోడ్లంటే పట్నం రోడ్లే. మడుగులు బొందలు బొరిగేలతోని కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ అందాలు చూడబుద్దైనోళ్ళను ఇప్పుడు తిప్పాలకి రోడ్ల మీద. ఇంత చక్కటి సడక్ల మీద నడుస్తున్న మన పట్నం పబ్లిక్ ఓపికను ధైర్యాన్ని మనం తారీఫ్ చేయాల్సిందే. గుంతలల్ల బండ్లు నడపరాక కింద పడి పండ్లు రాలగొట్టుకున్న వాళ్ళు కూడా మస్తుగున్నారు. ఒక పారి గీ అన్న తిప్పలు చూడుండ్రి. అమ్మయ్యా, నరకంలోకి వెళ్ళి బయటపడ్డాం రా బాబు అని అనిపించచ్చు. ఇది ఒక్కటే కాదు, దినం ఇట్లెన్నో జరుగుతున్నాయి. అయ్యో, మా ఏరియాలో కూడా రోడ్లు మంచిగా లేవని మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా చెవిన వెడుతొట్టు. ఈ చక్కదనాల రోడ్లను చూసి ఆఖరికి మంత్రి కేటీఆర్ సార్కే కోపం వచ్చిందంటే చూడుండ్రిగా మనోళ్ళు ఎంత చక్కగా పనిచేస్తుండ్రో. మరి సార్ అయితే ఆఫీసర్లను గట్టిగానే అరుచుకుంటుండట. మరి ఇక నన్న ఇంత మట్టి పోసి డాంబర్ వేస్తే అందరికీ మంచిది. లేకుంటే ఇట్లనే లాపర్వా చేసిన ఆఫీసర్లను కర్ణాటకలో ఏం చేసిండ్రో మనం చూడనే చూస్తాం కదా. వామ్మో, చిన్న ఉన్నప్పుడు మాతృదేవోభవ సినిమా చూస్తా అంటే కళ్ళ నీళ్ళు తుడుచుకోమని మా అమ్మమ్మ బూర్తువాలు ఇచ్చింది. మొత్తం తడిసిపోయింది అనుకో రాదుండ్రి. ఈ వెనక సిరిగసంటి సినిమాలు మస్తుగా నచ్చినాయి కానీ అంత పెద్ద హిట్ కాలే, ఏడిపియలే కూడా. ఛత్రపతి సినిమాల అమ్మ కోసం కొడుకు దేవులాడతాడు. అనామిక సినిమాల పెన్మిటి కోసం ఇంటామే దేవులాడుతుంది. అర్రే, మొన్న వచ్చిన బజరంగి భాయిజాన్ సినిమాల పిల్ల అమ్మా నాయనల కోసం హీరో ఏకంగా దేశమే దాటిపోతాడు. సినిమాలో చూస్తుంటేనే అబ్బబ్బబ్బా ఏం కష్టాలు ఏం బాధలు అనుకుంటాం. అసొంటిది నిజ జీవితంలో ఇంతకు మించి జరిగితే ఎట్లుంటది? ఏగుబంధం అంటే ఇది 30 ఏండ్ల దుఃఖం, అమ్మ ప్రేమకు దూరమైన వలపోత, బిడ్డలను సాధలేదనే బాధ, 2 బిడ్డలు నడిమిట్ల తల్లి. వీళ్ళను ఓదార్సుడు ఎవ్వల తరమైతుంది? ఈ అమ్మ పేరు నజియా,
హైదరాబాద్ పాత బస్తీ. అప్పట్లో పెళ్లి చేసుకున్న ఓ అరబ్ షేక్ దుబాయ్ తీసుకుపోయి 2 బిడ్డలు పుట్టినాక ఇడిచిపెట్టిండు. నా పిల్లల్ని నేనే సాదుకుంటా అని అన్నయ్యలేదట పెనిమిటి. మళ్ళా పాత బస్తీకొచ్చి కొన్నేండ్లకు ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. అయితే బిడ్డలు పెరిగి పెద్దగైనాక నాయనా అమ్మేది అని అడిగిండ్రట. అప్పుడు తెలిసింది వీళ్ళిద్దరూ ఇడిపోయిండ్రు, అమ్మ హైదరాబాద్లో ఉంటుందని. 6 నెలల కిందట హైదరాబాద్కి వచ్చి పోలీసు వాళ్ళని కలిసిండ్రు అమ్మ కోసం దేవులాడుకుంటా. నజీ అమ్మ పెళ్లి చేసుకున్న షాదీఖానా ఓనర్ చెప్పిన వివరాలతోని అమ్మ జాడ దొరకబట్టి బిడ్డలకు ఫోన్ చేసిండ్రు. ఎమ్మటి దేశంగాని దేశం నుంచి ఉరుకొచ్చి గుండెలకు గట్టిగా హత్తుకొని ఏడ్చిండ్రు. 30 ఏళ్ల తర్వాత అమ్మ బిడ్డలను కలిపిన పోలీసు వాళ్ళను మనం తారీఫ్ చేయాల్సిందే. చిన్న చిన్న గొడవలతోని ఇడుపు కాగితాలు తీసుకునేటోళ్ళు ఒక్కపారి గీళ్ళను చూస్తే తెలుస్తుంది ప్రేమలు పేగుబంధం అంటే ఏంటిదో. మీకు నూకలు లేని రాళ్ళు లేని నూకలు పోస్తా. పొద్దుగాల సంతిఫలు పెడుతుండ్రు, ముద్దు ఉన్నారు, 3 ఉన్నారు. దండి నా మాట నుండి చెప్పరాకి నుండి ఉరకకుండి. ఓ పోడా, నిన్ననే బోట్ కూర తిన్నావు కదరా, మళ్ళీ అలా కోడెంబడి పడవేంది? ఏ ఊకాక ఎప్పటికి తిండి మీద నా లోకము. కోడి అంతా కోసుక తినేనే ఉంటుంది. అయ్యగా నా సఫుడికే ఉంటలేవా, నీ సఫుడు చేస్తుంటా అయ్యగా ఉరుకుతాయి ఇంత. మరి కోడెంబడి ఎందుకు పడ్డావురా? దాంతో నీకేం పని ఉన్నది అసలు? అరే మీకు దండం పెడతా, మీకు ఫిల్టర్ నీళ్ళు పోస్తా, రాళ్ళు లేని నూకలు పోస్తా, మీకు దండం పెడతా. రండి. గడ్డి కాసం తిని మోర్లల్లో నీళ్ళు దాగి బతుకుతాయి, అవిటికి ఏం కాదు. నువ్వు ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి పెడతాడట పెద్ద తీసిమార్కాడు. మిమ్మల్ని నువ్వు కోళ్ళ గుట్లకి అమ్మని నేను నా పక్క ఫంటి బెడ్ వరిసి దాని మీద వండ పెడతా. ఏ అదేమన్నా కుక్క పిల్లనారా పక్కెంబడి వంట పెట్టుకోనీకి? కోడి పెంటేస్తుందిరా. పెంటేస్తే ఊకుంటా నాక లటుక్కున్న డబ్బాలేసి దాచిపెట్టుకుంటా. నీకు కూడా ముత్తే మనం తీస్తూకో. చిచి నీ గలీజ్ మొక్కపడా, ఏమైందిరా నీకు? గబ్బాసన వస్తుందిరా సత్తి. ఆ గబ్బాసన వచ్చిన నిర్ర పడతారు కానీ కాళ్ళ ఫంటి చేతుల ఫంటి అవి వీక్తుంటే నిర్ర పడతారా? ఏ ఏం పుట్టిందిరా నీకు? ఇట్లా తయారైనవేంది? అదేమన్నా అత్తరాజుని అనుకుంటున్నావా? ఏం లేరాక ఇట్లనే మంచిగా 2-3 కోళ్ళని తెచ్చి సాదుకుందాము. సౌరం పెట్టుకుంటావు కదా, సౌరం తీసేసి కోరికలు పెట్టుకో, మంచిగా కొడతారు డిజైనింగ్. ఏ నేను ఆడికి వస్తేనంటే ఇయ్యర కొడతా కొడక. ఏమనుకుంటున్నావు నువ్వు? అక్క ఒక కోడిగుడ్డు తెచ్చి నేను ఎత్తి మీద వలగొడతా. ఆసన వస్తుంది దాన్ని కడుక్కోగలవు, ఆరోగ్యానికి మంచిది. ఏం రోగం రా నీకు? కోడి లేదు, కోడి గుడ్డు లేదు, ఏం పుట్టింది నీకు? నువ్వు ఇట్లా చేసినావు అనుకో, నాయనకు చెప్తా నీ పేరు. నువ్వు చెప్పుడేందాక నేనే చెప్తుంటా నాయనకు. హలో నాయన, గుండాల కాడ ఎట్లా డాక్టర్ నారాయణ ఉన్నాడు కానీ కోళ్ళు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వకపోతే అర్జెంట్లో పోయి నా పేరు చెప్పి తీసుకురా 10 కోళ్ళు. బస్ క్యాష్ పంపి అంటే కాళ్ళకి సిట్టీలు కట్టు, నేను ఇలా దించుకుంటా బస్ డిఫీలా. పట్నంలో ఉన్న మన కోళ్ళు ఎందుకురా? జాగేడున్నది, నేను ఎత్తి మీద పెట్టుకోని ఎంచుకుంటావా? ఇంటి నిండా కోడి ఫెంట్ ఉందనుకో, మన కంటి నిండా హాయిగా నిర్రొస్తుంది. మా ఇంట్లో ఒక కోడుంది, ఈగలు దోమలు రానియరి, నేనేమో రెచ్చుకుంటంటే మా అక్కేమో నన్ను తిడుతుంది. ఏంద్రా బాబు, కోడి పెంటల వంటి నిద్రనా? నీ నిద్ర పట్టుడేంద్రా, ఆసనకి ముక్కులు అలిగిపోతాయి. ఆసన వస్తుంది కానీ దోమలు ఇంట్లోకి రావంటక్క. మలేరియా గిలేరియా అసొంటి బీమాలరే రావంట, శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. నీ సైంటిస్టులు పాడుగాను. దోమలు లేకుండా చేసుకోవాలి కానీ ఇంట్లోకి గబ్బాసన తెచ్చుకుంటారా? భగవాన్ని పంచాంగం అడిగితేనా అంటే పగటాలకే మరణం అన్నదంట. గట్లున్నా నీ కథ. బీమాలు రావంటానా అంటే గబ్బాసన అంట. గబ్బాసన ఇంట్లో కోళ్ళు పెంచుకున్న వాళ్ళని చూసినాం కానీ గీ కోడి పెంటల నిద్రేంద్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అపార్ట్మెంటాలు ఉండేటోళ్ళు కోళ్ళ గంపలు అమ్మినట్టే ఉంటారు కదా అక్క. దాని పక్క పట్టి కోళ్ళ ఫారం కట్టిస్తే అయిపోయి ఒక్క దోమ కూడా రావు. అయ్యో దేవుడా, బతకలేక బావిలో పడితే కప్ప కనుగుడ్లు వీకినట్టున్నది. చెప్తినావా నువ్వు? నేను ఇంటికి రానియల్లా చూడు నువ్వు. ఇంకా రానియకు, నేను కోళ్ళ ఫారం కాడుకోయి కోళ్ళ పక్క పొంటే వండుకుంటా, మంచిగా నిర్రపడుతుంది కంటి నిండా. దోమలుండే ఏముండే ఆడ, పొద్దుగాలు వేసి మంచిగా వస్తాం మళ్ళా. సత్తి, నీకు తెలుసా అసలు కోళ్ళ ఫారంలో మనుషులే ఉండలేరురా? ఇక్కడ దోమలేముంటాయి? ఆ వాసన నువ్వు తట్టుకోలేవురా. కావాలంటే దోమలు బతి పెట్టుకో, ఏం కాదు. బతిదేముందాక ముట్టించిన గంట సేపటికే బూడిదాయి రాలిపోతుంది. కోళ్ళు మంచిగా ఎప్పటికి ఉంటాయి. బైపాస్ మిస్టేక్ లో ఇంట్లోన్న కోళ్ళని కోసుకొని పడైనా పోరనిపించిన వాడేద్దు. స్వీడన్ సైంటిస్టులు చెప్పిండ్రట, చూడు రాడు కథ ఎట్లున్నదో. కానీ కోళ్ళుంటే దోమలు రావని కోళ్ళ ఫారంలో వండుకుంటామా? ముందుగా అసలుకే దోమలు లేకుంటే మన ఉపాయం ఉంటే కానీ పెట్టుండి సార్లు. వస్తలేవు కానీ ఎవరికైనా కోడి చికెన్ అయి తింటారు. ఫో దా రమ్మంటే వస్తలేరు. ఇది వెనకట ఎట్లుంటుండే? ఏడ చూసినా బావులు నీళ్ళ గుండాల లెక్కనే ఉండే. ఊట షెల్మెల కాడ నీళ్లు తాగేటోళ్ళట. ఫిల్టర్ వాటర్ కంటే అవే తేటగా తీయగుండేనట.
ఏడింత బొంద దవ్వినా పుష్కలంగా నీళ్లు మాలలకెళ్ళి బొర్లిపోయేటి. మోటార్లు బంద్ చేసి కాలువలతోనే వండించటోళ్ళంటే ఇక ఎట్లున్నా చూడుండ్రి. అయినా ఆ రోజులే వేరు. రేపు రేపు పుస్తకాలలో చదువుకోవాల్సి వచ్చేటుంది. వెనకట గట్లుండేనట అని. మరి ఇప్పుడు ఎట్లుంటుంది? కొబ్బరి బొండంలా పైపేసి గుంజినాక ఈగేముంటదన్లా ఉత్త సిప్పదప్ప. ఆగో సేమ్ టు సేమ్ గట్లనే ఉన్నది భూమిలా నీళ్ల పరిస్థితి కూడా. యాడ చెంబే నీళ్లు లేవు, మొత్తం అరుడు పట్టిందట. సెంటర్ సర్కార్లుండే నీళ్ల సంఘం ఆఫీసర్లు భూమిని పరీక్షలు చేసి చెప్పిండ్రు. కావచ్చు కూడా 1000-1500 ఫీట్ల బోర్లు గుద్దినా సుక్క నీళ్లు పడతలేవు. అయినా మనోళ్ళ ఆశ సావక దమ్మడ దిమ్మడ గుద్దబట్టిరి, అప్పుల పాలు కాబట్టిరి. ఇక బావుల ముచ్చట్నైతే యాద్ చేయందే మంచిది. బిందెల నీళ్లుంటేనే కదా గిలాసతో ముంచుకునేది. అయినా 5-6 ఏళ్ల సంధి కాలమే లేదాయే. ఇక భూమిలో నీళ్ళేడుంటాయి? మరంతా మన పుణ్యమే. ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంతా నాశనం చేస్తుమి. రోగం ఓటైతే మంది ఇంకోటి పెడితే నయమైతదా? ఆనదేవుడు ఇట్లనే ముఖం మార్చినంటే రేపు రేపు తాగే నీళ్ళకు కూడా తక్లీఫులు రావచ్చు. మరి ఆ పరిస్థితి రావద్దంటే ఏం చెయ్యాలి? అందరం మనిషికో 4 మొలకలు నాటాలి. చెట్లుంటే ఆనలొస్తాయి, ఆనలొస్తే భూమిలో నీళ్లుంటాయి. అబ్బా, మా సత్తిగాడు 6 దినాల సంది నా పానం తిన్నాడు. అక్క, రజనీకాంత్ సార్ సినిమా విడుదలైతుంది, నేను ఖచ్చితంగా పోవాలి, నువ్వు నాకు పైసలు ఇస్తావా ఇయ్యవా అని అడిగిండు. పైసలు లేవు రానంటింటాడా? లేలే అక్క, సారుకు నేను ఈ రాబమానిని, నేను చూడకపోతే సార్ ఫీల్ అవుతాడు అనుకుంటా గాయ చేసిండు. అది కాదు తమ్మి, అయితారా మనం ఇద్దరం కలిసి పోదాం అని అన్నా వినిపించుకోలే. నేను ఆఫీస్కి వచ్చింది చూసి షాపత్త డబ్బాలో దాచిన పైసలు తీసుకొని పోతా, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు. మరి మా వాడైతే సినిమాకు పోయిండో లేదో కానీ ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఇదే లొల్లి, కబాలి కబాలి కబాలి. తీరి మంచిగా దిష్టి తీసిండ్రు, పాలతో తానం చేపించి కొబ్బరికాయ కొట్టి తీన్మార్ డాన్సులు సురు చేసిండ్రు. ఏయ్ అది కబాలా మజాకనా? ఏ సినిమా టాకీస్ కాడ చూసినా పండుగనే. వీళ్ళైతే రాత్రి నిద్రపోయిండ్రో వచ్చి టాకీస్ కానే వండుకున్నారు. వామ్మో, ఈ అన్నం చూడుర్రి, కబాలి కటింగ్. అంగిల మీద బొమ్మలు. వారెవ్వా, కబాలి వేసాం ఏమని వేసినవా? ఎప్పుడు గిట్లనే ఉంటే ఇంటోళ్ళు గుర్తుపట్టరు. అబ్బా, గీ అన్నకు టికెట్లు దొరికినాయి. ఇవాళ బువ్వ తినకున్నా ఏం కాదు. గీళ్ళని చూడుర్రి, వెనకకే లెవెలో గెదిమినట్టు ఎట్లు ఉరుకుతున్నారో. ఇక మీరు గింత పురుసత్గా పోతే ఇలా సినిమా చూసినట్టే. ఆఫీసులు బంద్, కాలేజీలు బంద్, పని పాట బంద్. అంతా కబాలి సినిమా నడుస్తున్న టాకీస్లనే పొద్దెల్ల తీసిండ్రు. హైదరాబాద్, మద్రాసులనే అయితే నెరి. బయటి దేశాలలో కూడా మస్తు మంది కబాలి సినిమా కోసం మస్తు ఎగబడ్డారు. ఇక లోపట చూడాలే నా సామిరంగా, దమ్మే పో. ఈ 5 వెళ్లితే గాని టాకీస్లకు రెస్ట్ దొరికేటట్టు లేదు. పంటకు పురుగు పడితే పసరు మందులు చల్లుతాం, చేనుకు బలం రావాలంటే యూరియా వేస్తాం. అట్లనే పందులు పందికొక్కులు ఇట్లా రాకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఉచ్చులు పెడతాం. ఇట్లా పంట కాపాడడానికి తీరొక్క ఉపాయాలు చేస్తాం. కానీ ఈ అన్ని రొటీన్ అనుకున్నారో లేకుంటే ఎరేటికి ఇంకేమన్నా చేయాలనుకున్నారో కానీ మా చిత్రమైన ఉపాయం చేసిండ్రు. అదేంటంటే అబ్బా, వీడియోలో చూసుకుంటే చెప్పుకుందాం. ఆహా, ఎంత ముద్దుగుంది. భూమికి చీర కట్టినట్టే ఉన్నది కదా. తీరొక్క చీరలన్నీ ఈయన్నే వరిసినట్టు అనిపిస్తుంది. పిండేసి ఆరేసిండ్రేమో అని అనుకోకుండ్రి. పంటల్ని కాపాడుతందుకు చీరలను ముళ్ళ కంచెల లెక్క కట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా జిన్నారం ఏరియాల శీతాం అడవి పందులు మోపైనాయట. ఏ పంటేసినా అర్ధమరాత్రి వచ్చి మొత్తం పూతం పెడుతున్నాయట. రైతులు ఎంతకని కావాలంటారు చెప్పుండ్రి. ఇక అట్లని ముళ్ళ కంపనో తీగల కంచెనో వేద్దామంటే పొలంలో నడవరాదాయే. ఆగో గందుకే రంగురంగుల చీరలను వర్షిండ్రు. వీటిని చూసి అరే మనుషులున్నట్టున్నారు అని బెదిరి అట్నుంచి అటే పోతున్నాయట. పైసా ఖర్చు లేని అల్కటి ఉపాయం. పాత చీరలు ఏర్కొచ్చి పరిస్థితి అయిపోతుంది, పంట నష్టం ఉండదు. మళ్ళా ఆడోళ్ళకి కొత్త చీరలు కొనుక్కోవచ్చు. పెన్మిట్ అడగక ముందే బీర్వలకెళ్ళి చీరలు తీసిస్తుండ్రట, మనం కూడా మన పొలంలో కడదామని. ఎంత చక్కటి ఉపాయమో చూడుండ్రి. ఒక్క దెబ్బకే 2 పిట్టలు అన్నట్టు. టికానా మారుస్తున్న జగనన్న, ఓదారుస్తాం వచ్చిపోతుండన్నా. ముల్లెలిప్పని ఎంపీలు మూలుగుతున్నాయట కోట్లు. పత్తాలేని
లేని పాతాల గంగమ్మ చెట్లు పెడుతున్నాం పైకి రావమ్మా. జనానికి కబాలీ సినిమా జరం ఇట్లనే ఉంటది ఇంకో వారం. కోళ్లను దువ్వుతున్న సత్తి. ఏ ఊకక్క ఎప్పటికి తిండి మీద నా లోకము. కోరి అంతా కోసుక తినేనే ఉంటుంది. అయిగా నా సఫుడికే ఉంటలేవా, నీ సఫుడు చేస్తుంటా ఇక ఉరుకుతాయి ఇంత. చూస్తుండగానే టైం అయిపోయింది కదా. మరి టైం అయిపోయిందంటే నేను పోవాలి కదా, పోయిస్తాం మరి. నమస్తే.